ఈరోజు మనం 6వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో నుంచి 6వ పాఠం పోతన బాల్యం ఈ పాఠ్యాంశానికి సంబంధించిన కవి పరిచయం మరియు ఇతర విషయాలను పరిశీలిద్దాం. పాఠ్యభాగం పేరు పోతన బాల్యం. ప్రక్రియ పద్య కావ్యం. పోతన బాల్యం అనే పాఠ్యాంశం పద్య కావ్యంకి చెందినది. ఇతివృత్తం పిల్లల ఆసక్తులు. కవి పేరు డాక్టర్ వానమమలై వరదాచార్యులు. కవి పేరు ఏంటి? డాక్టర్ వామనమలై వరదాచార్యులు. మరణం 30/10/1984. జన్మస్థలం వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామం. వానమమలై వరదాచార్యులు యొక్క జన్మస్థలం ఏంటి అంటే వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామం. స్థిర నివాసం ఎక్కడ ఉండంటే మంచిర్యాల జిల్లా చెన్నూరు గ్రామం. జన్మస్థలం వేరే ఉన్నది మరియు స్థిర నివాసం అనేది మంచిర్యాల జిల్లా చెన్నూరు గ్రామం. బిరుదులు అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి అనేవి వానమమలై వరదాచార్యుల యొక్క బిరుదులు అనేవి ఉన్నాయి. ఇంకొకసారి బిరుదులను చూసినట్లయితే అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి అనేవి బిరుదులు. ప్రసిద్ధి సంస్కృతాంధ్ర భాషల్లో చక్కని పాండిత్యం. పురస్కారాలు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, బెనారస్ వారణాసి విశ్వవిద్యాలయ వారి విద్యా వాచస్పతి గౌరవ డాక్టరేట్ అనేవి ఈ రెండు అనేవి వానమమలై వరదాచార్యుల యొక్క పురస్కారాలు ఉన్నాయి. వానమమలై వరదాచారి యొక్క రచనలు పోతన చరిత్ర, మణిమాల, సుక్తి వైజయంతి, జయధ్వజం, భోగినీలాస్యం, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ. ఈ రైతు బిడ్డ అనేది బుర్రకథల సంపుటి. సో ఇవి 8 అనేవి రచనలు ఉన్నాయి. ఎవరి యొక్క అంటే వానమమలై వరదాచార్యుల యొక్క. ఇంకొకసారి చూసినట్లయితే పోతన చరిత్ర, మణిమాల, సుక్తి వైజయంతి, జయధ్వజం, భోగినీలాస్యం, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ, వ్యాసవాణి మొదలైనవి రచనలు ఉన్నాయి. ఈయనకు వారణాసి విశ్వవిద్యాలయం వారి విద్యా వాచస్పతి పురస్కారం లభించింది. ఏ పురస్కారం? విద్యా వాచస్పతి పురస్కారం లభించింది. పాఠ్యభాగ నేపథ్యం, ఇతర విశేషాలు. వరదాచార్యులు సంస్కృతం, తెలుగు భాషలలో చక్కని పాండిత్యం కలవారు. పోతనను ఉక్కుబాలుడు అని పిలిచేవారు. పోతనను ఏమని పిలిచేవారు అంటే ఉక్కుబాలుడు అని పిలిచేవారు. పోతనపై ఈగ కూడా వాలనీయకుండా చూసుకునేవాడు తిప్పన్న. అంటే ఈ పాఠ్యాంశానికి సంబంధించిన పాయింట్స్లు అనేవి ఉన్నాయి. పోతనను ఏమని పిలిచేవాడు అంటే ఉక్కుబాలుడు, మరియు పోతనపై ఈగ కూడా వాలనీయకుండా చూసుకునేవాడు తిప్పన. అంటే పోతన యొక్క అన్న ఎవరు ఉంటారంటే తిప్పన అనేది ఉంటాడు. తమ్ముడు కనిపించకుంటే ఆందోళన పడేవాడు ఎవరంటే తిప్పన్న. తప్పన్న అని ఉంది కానీ తిప్పన్న. గోంకు జంకులు లేనివాడు పోతన. పోతన బాల్యం అనే పాఠ్యభాగం డాక్టర్ వానమమలై వరదాచార్యులు రచించిన పోతన చరిత్ర అనే మహాకావ్యంలోని ప్రథమ శ్వాసం నుండి తీసుకోబడింది. పోతన బాల్యంని ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే పోతన చరిత్ర అనే మహాకావ్యంలోని ప్రథమ శ్వాసం నుండి తీసుకోబడింది. డాక్టర్ వానమమలై వరదాచార్యులు రచించిన పోతన చరిత్ర అనే మహాకావ్యంలో నుంచి ప్రథమ శ్వాసం నుండి తీసుకోబడింది పోతన బాల్యంని. తిప్పన్న, పోతన ఇద్దరు అన్నదమ్ములు. చిన్నప్పటి నుంచి వారిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత ప్రేమతో మెలిగేవారు. తిప్పన్న, పోతన అనేది ఇద్దరు అన్నదమ్ములు. తిప్పన్న, పోతనలను అందరూ రామలక్ష్మణులని పిలిచేవారు. పిల్లల అభిరుచులను, ఆసక్తులను తెలియజెప్పడం ఈ పాఠభాగ ఉద్దేశం. పోతనకు ఆటలంటే చాలా ఇష్టం. ఈ పాఠంలో పోతనను ఉక్కుబాలుడు అని కవి సంబోధించాడు. పోతనలో సాధు సజ్జనులను దర్శించాలని ఉత్సాహం పెరిగింది. పాడడంలో కవి పోతనను కోకిలతో పోల్చాడు. పోతనకు హరికథలు వినాలనే కోరిక ఉండేది. శివుని పాదపద్మాలను పూజించాలని ఆసక్తి కలిగింది. ఈ పాఠ్యభాగం కావ్య ప్రక్రియకు చెందింది. కావ్యం అనగా వర్ణాలతో కూడిన అని అర్థం.
పోతన బాల్యం అనేది కావ్య ప్రక్రియకు చెందింది. కావ్యం అనగా వర్ణన. కావ్యం అనగా ఏంటి అర్థం? వర్ణన.